అమెజాన్ నుండి కొన్ని ప్రోడక్ట్స్ని అయితే తీసుకున్నాను. వాటిని అన్నిటిని కూడా చూపిస్తూ ఈరోజుటి వ్లాగ్‌ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్స్‌లో కొన్ని మన ఛానల్‌కి ప్రమోషన్‌కి వచ్చినవి ఉన్నాయి. అండ్ అలాగే కొన్ని నేను తీసుకున్నవి కూడా ఉన్నాయి. జెన్యూన్‌గా ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఏవి బాగున్నాయి, ఏవి బాలేవు, ఇలా అన్ని విషయాలని కూడా ఈ వ్లాగ్‌లో మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. వ్లాగ్‌ని ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. డెఫినెట్‌గా మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ అనేది నచ్చుతుంది. అలానే ఎంతో కొంతైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే మనకి అగారో బ్రాండ్ నుండి 2 ప్రోడక్ట్స్ అయితే వచ్చాయన్నమాట. అది అగారో హెయిర్ వాల్యూమైజర్ వచ్చింది అండ్ అలాగే అగారో ఫేషియల్ హెయిర్ రిమూవర్ కూడా వచ్చింది. సో అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను మీకు. అసలు ప్రోడక్ట్ మనకి ఎలా రిసీవ్ అయింది ఏంటి అన్నీ కూడా మీకు కనిపిస్తాయని చెప్పేసి అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే మనకి బాక్స్లోని వారంటీ కార్డ్స్ అండ్ అలాగే మాన్యువల్ కార్డ్స్ ఉన్నాయి. అండ్ చూసుకుంటే ప్రోడక్ట్ అయితే ఇలా ఉంది. ప్రోడక్ట్ నిజంగానే చాలా చాలా బాగుందండి. 5 అవుట్ ఆఫ్ 5 అవ్వచ్చు. ఎందుకంటే నాది చాలా కర్లీ హెయిర్. సో నా కర్లీ హెయిర్ చాలా స్ట్రైట్న్ అయ్యింది అండ్ హెయిర్ కూడా చాలా తొందరగా డ్రై అయిపోతుంది అనమాట. మనం హెయిర్ డ్రైయర్ యూస్ చేయక్కర్లేదు, మళ్ళీ స్ట్రైట్నర్స్ ఎక్కువ యూస్ చేయక్కర్లేదు. 2 in 1గా ఒకటే యూస్ చేయొచ్చు. చాలా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫేషియల్ హెయిర్ రిమూవర్ అనమాట. జనరల్గా లేడీస్కి అప్పర్ లిప్ మీద కూడా చాలామందికి హెయిర్ అనేది ఉంటుంది. చాలామంది పార్లర్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా థ్రెడ్డింగ్ చేయించుకుంటారు. ఇంకా మనకి చెంపల మీద, ఫోర్ హెడ్ మీద కూడా ఉంటుంది కదా. సో వాటిని రిమూవ్ చేసుకోవడానికి ఈ ప్రోడక్ట్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ అస్సలు పెయిన్ లేకుండా మొత్తం హెయిర్ అంతా కూడా నీట్గా వచ్చిందనమాట. చాలా బాగుంది. మనకి హెయిర్ రిమూవ్ చేసినప్పుడు మన ఫేస్ కూడా కొంచెం ఫెయిర్గా అనిపిస్తుంది అనమాట. ఇది కూడా మనకి ఛార్జింగ్ పెట్టుకునేలాగా యూస్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్స్లోని ఇవి తక్కువే పడింది. హెయిర్ రిమూవల్ది వచ్చేసి మనకి 1200 ఎంతో పడింది. అండ్ హెయిర్ వాల్యూమైజర్ వచ్చేసి 1800 ఎంతో పడింది. అది అరౌండ్ 4000. ఇది అరౌండ్ 1800 అనమాట. సో బాగానే తగ్గాయి. వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు కావాలనుకుంటే చూసుకోండి, లేకపోతే లేదు. చాలా బాగుంది. అండ్ తర్వాత ఎవరీ వాళ్ళ పీరియడ్ ప్యాంటీస్ కూడా వచ్చింది. ఇది కూడా మనకి రివ్యూకే పంపించారనమాట. సో రివ్యూ చేసి మీకు ఎలా అనిపించిందో అలాగే జెన్యూన్గా చెప్పండి అని చెప్పారు. సో ఎవరి వాళ్ళ డిస్పోజబుల్ పీరియడ్ ప్యాంటీస్ కూడా బాగున్నాయి అంట. ఎందుకంటే నేను రివ్యూ చేసిన తర్వాత మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయికి ఇచ్చాను. ఎందుకంటే ప్రజెంట్ నాకు దాని అవసరం లేదు కాబట్టి, నాకు ఎలా ఉంటుంది ఏంటో నాకు అస్సలు తెలియదు కాబట్టి తనకైతే ఇస్తాను. తనైతే నిజంగా చాలా కంఫర్టబుల్గా ఉందక్క అండ్ చాలా బాగుంది, ఇన్ని రోజులకి ఒక మంచి సొల్యూషన్ దొరికింది అని చెప్పి తను చెప్పింది. సో అది కూడా బాగుందనే చెప్పాలి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే తీసుకోండి, లేకపోతే లేదనమాట. తర్వాత వచ్చేసి నేను ప్లాజో ప్యాంట్ తీసుకున్నాను. ప్యూర్ ప్యాంట్ అనమాట, ప్యూర్ కాటన్ ప్యాంట్. చాలా బాగుంది, క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. అండ్ తర్వాత డ్రెస్ తీసుకున్నాను. డ్రెస్ చాలా చల్లగా అనిపించింది. ప్యూర్ కాటన్ కాకపోతే కొంచెం సీత్రూ ఉందనమాట. అంటే మంచిగా పెట్టికోట్ వేసుకోవాలి, మంచిగా ఇన్నర్స్ వేసుకోకపోతే కనుక కొంచెం సీత్రూలా అనిపించింది. తర్వాత బాగానే ఉంది, చల్లగా ఉంది, చాలా బాగుంది. అండ్ తర్వాత ఒక 3 శారీస్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ 3 శారీస్లో నాకు బ్లాక్ శారీ, ఈ శారీ నాకు చాలా నచ్చిందనమాట. ఇంకొకటి కూడా చాలా బాగుంది, అది మా ఆడపడుచుకి బాగా నచ్చింది నాకంటే కూడా. నాకైతే 2 శారీస్ చాలా నచ్చాయి అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ట్యాక్ బాడీ లోషన్. ఈ ట్యాక్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మెయిన్గా నా స్కిన్కి అయితే చాలా చక్కగా సెట్ అయ్యాయి అనమాట. బాడీ లోషన్ ఒకటి తీసుకున్నాను అండ్ డవ్ బాడీ వాష్ ఒకటి తీసుకున్నాను. ఇవన్నీ కూడా నేను మా ఆడపడుచు వాళ్ళు ఊరికి క్యారీ చేస్తామన్నమాట. అన్నిటికంటే ది బెస్ట్ ఏంటో తెలుసా, ఈ స్కాల్పీ ప్రో అని ఉంది కదా, ఆ షాంపూ అండి. ఎంత హెయిర్ అయితే ఎంత నీట్గా వచ్చిందో, స్కాల్ప్ అంతా కూడా మొత్తం డాండ్రఫ్ అయితే రిమూవ్ అయిపోయింది. సూపర్ ప్రోడక్ట్. ఏం తీసుకున్నా తీసుకోకపోయినా ఒక్క ప్రోడక్ట్ తీసుకోండి, చాలా బాగుంది. అండ్ తర్వాత ఒక హెయిర్ సిరమ్ తీసుకున్నాను అండ్ కాటుకి తీసుకున్నాను అండ్ లాక్మీ సన్ స్క్రీన్ తీసుకున్నాను. ప్రజెంట్ అది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి సన్ స్క్రీన్ తీసుకున్నాను. అండ్ ట్యాక్ వాళ్ళది ఒకటి ఫేస్ వాష్ ఒకటి తీసుకున్నాను. నేను చెప్పాను కదా స్కాల్పీ ప్రో అని చెప్పేసి షాంపూ బాగుందని, అవైతే 2 బాటిల్స్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకోటి షవర్ జెల్ ఇంకోటి తీసుకున్నాను. అండ్ అన్నిటికన్నా ఈ మినిమలిస్ట్ సిరము. ఇది రీసెంట్గా నాకు మొహం మీద మచ్చలు వచ్చేస్తున్నాయి. మచ్చలు అంటే ఎండ్లో ఎక్కువ తిరిగిన, కొంచెం ఏమైనా బాడీలోని మనకి విటమిన్స్ ఏమైనా లోపం ఉన్నా సరే, మనకి మెలనిన్ ఎక్కువైపోతే వస్తుంది కదా మచ్చలు. సో ఆ మచ్చలు అయితే వచ్చేస్తున్నాయి అనమాట. పిగ్మెంటేషన్ అంటారు కదా, వాటికి అది చాలా బాగా యూజ్ అయిందనమాట. సో సూపర్గా ఉంది. ఆ ప్రోడక్ట్ అయితే చాలా చాలా బాగుంది. అదొకటి తీసుకున్నాను మినిమలిస్ట్ వాళ్ళది. అండ్ తర్వాత వచ్చేసి లిప్ బామ్ తీసుకున్నాను విష్ కేర్ నుంచి.
టాప్ ప్రోడక్ట్ అనమాట. 10 అవుట్ ఆఫ్ 10 ఇవ్వచ్చు, అంత బాగుంది. ఆ తర్వాత మమాయత్ బ్రాండ్ నుండి 2 సెట్స్ సోప్స్ కూడా తీసుకున్నాను. సో అవి కూడా రివ్యూకి వచ్చినవి అనమాట. వీటి యొక్క లింక్స్ అన్నీ కావాలంటే అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. ఎలాంటి బలవంతం ఏమీ లేదనమాట. నాకు పర్సనల్గా ఆ ప్రోడక్ట్స్ షాంపూ కానీ, మినిమలిస్ట్ సిరమ్ కానీ, అండ్ లిప్ బామ్ కానీ, అండ్ బాడీ వాష్, బాడీ లోషన్, తర్వాత హెయిర్ వాల్యూమైజర్, హెయిర్ రిమూవర్, ప్యాంటీస్ ఇవి బాగా నచ్చాయి. మిగిలిన బట్టలు అంటే మాత్రం నా వరకు నాకు ఓకే, బట్ అందరికీ నచ్చాలని లేదు కాబట్టి అవి నేను చెప్పట్లేదు అనమాట. తర్వాత వచ్చేసి అవన్నీ అక్కడక్కడ సర్దేసిన తర్వాత రోషన్కి 9th కంప్లీట్ అయిపోయింది, కార్తిక్కి ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, అంటే మా పిల్లలిద్దరికి. సో బట్టలు చాలా వరకు డీక్లటర్ చేయాల్సినవి ఉన్నాయని చెప్పేసి సో ఫస్ట్ అయితే మొత్తం కబోర్డ్ అంతా కూడా మొత్తం బయటికి తీసాము. ఏ బట్టలు తీసేయాలో ఏంటో అన్నీ కూడా తీసి బయట పెట్టాను అనమాట. అందులోని కొన్ని నా శారీస్ కూడా స్టిచ్చింగ్ ఇచ్చుకోవాల్సినవి ఉన్నాయని చెప్పి తీసాను. అందులో ఈ ఒక శారీ, ఈ జార్జెట్ శారీ 300 రూపీస్, బట్ ఎంత బాగుందో. ఇక్కడే నేను లోకల్ పూర్ణ మార్కెట్లోని SVLలో కొనుక్కున్నాను. చాలా చాలా బాగుందనమాట. నేను ఎప్పుడైనా కుట్టించుకుంటే డెఫినెట్గా మీ అందరితో షేర్ చేసుకుంటాను. కాకపోతే అది నేను మా ఆడపడుచుకి ఇచ్చేద్దామని పక్కన తీసి పెట్టాను అనమాట. అండ్ తర్వాత గ్రీన్ కలర్ శారీ కూడా మా ఆడపడుచుకి ఇచ్చేద్దామని అది కూడా పక్కన తీసి పెట్టాను. అండ్ ఈ శారీ వచ్చేసి నేను కుట్టించుకుందామని పెట్టుకున్నాను, ఎందుకంటే ఇది అను నాకు గిఫ్ట్ చేసింది కాబట్టి కుట్టించుకుందామని పెట్టాను. అండ్ ఈ శారీ కూడా నేను కుట్టించుకుంటాను, ఎందుకంటే కనకమహాలక్ష్మి అమ్మవారికి పెట్టాను కాబట్టి నేనే కుట్టించుకుందామని ఈ శారీస్ అన్నీ కూడా పక్కన పెట్టాను అనమాట. ఊరు వెళ్తాము ఖచ్చితంగా, మా ఆడపడుచు వాళ్ళకి ఏవో ఒకటి నా తరపు నుంచి నేను పట్టుకెళ్తాను కాబట్టి ఏమేమి పట్టుకెళ్ళాలి, ఏమేమి పట్టుకెళ్ళకూడదు అన్నీ కూడా తీసుకొని ఒక దగ్గర అయితే పెట్టుకుంటున్నాను. అండ్ ఆ బట్టలు వచ్చేసి కార్తీక్వి కొత్తవి వాళ్ళ అన్నయ్య దగ్గర నుంచి తెచ్చుకున్నాడు, అంటే మా అక్క వాళ్ళ అబ్బాయివి. సో తెచ్చుకున్నాడు అనమాట. అండ్ తర్వాత ఈ డ్రెస్ వచ్చేసి నాకు పుష్ప గారు ఇచ్చారండి, మా మ్యారేజ్ యానివర్సరీ గిఫ్ట్ కింద అనేసి. ఒక 1 వీక్ బిఫోర్గానే ఇచ్చేసారు. మా మ్యారేజ్ యానివర్సరీ May 21 అనమాట. సో ఆ రోజు ఎలా అయినా సరే నేను తీసిన డ్రెస్ వేసుకోండి అని చెప్పేసి నాకైతే గిఫ్ట్ ఇచ్చారు. ఎంత బాగుందో నిజంగా, చాలా చాలా బాగుంది. ఆ పిక్చర్ వీలైతే ఇక్కడ నేను పక్కన పెడతాను చూడండి, నేను వేసుకున్న తర్వాత డ్రెస్ ఎలా ఉందనేది. ఫ్రంట్ యోక్ పట్ అంతా కూడా ఫుల్ వర్క్ వచ్చింది, అండ్ మంచిగా సెమీ ప్లాజో ప్యాంట్ వచ్చింది, అండ్ చున్నీ కూడా చాలా బాగుంది, వర్క్ కూడా సూపర్ ఉంది, క్లాత్ కూడా చాలా చల్లగా అనిపించింది అనమాట. వాటితో పాటుగా ఒక ఆర్టిఫిషియల్ బ్లాక్ బీడ్స్ ఇచ్చారు, అండ్ 2 రబ్బర్ బ్యాండ్స్ కూడా ఇచ్చారు, అండ్ దాంతోపాటు ఒక చిన్న పర్స్ కూడా ఇచ్చారనమాట. ఆ పర్స్ నేను వీడియో తీయడం మర్చిపోయాను, ఎల్లో కలర్ పర్స్ అనమాట. దాంతో పాటుగా ఉంటుంది పౌచ్. ఎక్కడికైనా కొంచెం డబ్బులు, కొంచెం ఫోను క్యారీ చేసుకోవడానికి సూపర్ ఉంటుంది. సో అది కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ పుష్ప గారు, మా మ్యారేజ్ యానివర్సరీకి నాకు గిఫ్ట్ ఇచ్చినందుకు. అండ్ తర్వాత నేను చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్ పేజ్లోని బ్లౌజెస్ తీసుకున్నానని చెప్పేసి. సో నేను నెంబర్ ఇస్తాను, కావాలంటే ఒకసారి చూడండి స్క్రీన్ మీద. ఆ బ్లౌజెస్ చెప్పాను కదా నా పెళ్లి శారీస్కి వాటికి ఉపయోగపడుతుందని చెప్పాను కదా, వాటికి కుట్టించుకోవడానికి అని చెప్పి. సో వీటికేనమాట. ఈ శారీ వచ్చేసి నాది ఎంగేజ్మెంట్ శారీ అనమాట. సో అప్పట్లో నాకు ఈ శారీ చాలా నచ్చేది. అసలు కెమెరాలో క్యాప్చర్ అవ్వలేదు కానీ సరిగ్గా కలరు ఎంత బాగుంటుందో, బ్యూటిఫుల్గా ఉంటుంది కలర్. ఇప్పటికి కూడా చాలా చాలా అందంగా ఉంటుంది. దీనికి కుట్టించుకుందామని చెప్పేసి ఈ బ్లౌజ్ని అయితే పెట్టుకున్నాను, పేరప్ చేసుకున్నాను గ్రీన్ కలర్ కాంబినేషన్లో. అండ్ నా పెళ్లి కూతురిని చేసిన శారీకి కూడా గ్రీన్ కలర్ కాంబినేషనే వస్తుంది. సో దానికి కూడా సరిపోతుంది అన్నట్లు నేను ఈ బ్లౌజ్ని అయితే పెట్టుకున్నాను. నేను తన పేజ్ డీటెయిల్స్ అండ్ స్క్రీన్ మీద తన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. అలాగే తనకి వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి. మీరు గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా అన్నీ కూడా ఏమైనా కొత్తవి వస్తే కనుక అప్డేట్ చేస్తూ ఉంటారు పిక్స్ అన్నీ కూడా. సో నేనైతే ఆ ఎంగేజ్మెంట్ శారీ కానీ తీసుకున్నాను. నాకు 2004లో ఎంగేజ్మెంట్ అయింది. 2004 October 30th అయిందనమాట. అప్పట్లో ఆ శారీ నాకు చాలా నచ్చేది అనమాట. ఇప్పటికీ నా ఫేవరెట్ శారీ, అండ్ జాగ్రత్తగా దాచుకుంటాను. అండ్ ఇది వచ్చేసి మా పెళ్లి శారీ, అంటే పెళ్లిపేటల మీద తాళి కట్టిన టైంకి ఉంటుంది కదా, సో ఆ శారీ అనమాట. ఈ శారీ కూడా నాకు చాలా చాలా ఇష్టం. మొత్తం ప్లెయిన్ ఉంటుంది, అండ్ అక్కడక్కడ బుటీస్ ఉంటాయి. సో పట్టు శారీ, దీని మీద బ్లౌజ్ కూడా నాకు ఎక్కడా సరిపోలేదు, ఎక్కడో పెట్టాను. సో దానికని చెప్పేసి ఈ బ్లౌజ్ని అయితే పేరప్ చేసుకుందామని చెప్పేసి ఈ బ్లౌజ్ని అయితే తీసుకున్నాను అనమాట. డెఫినెట్గా ఈ 2 శారీస్ నేను కట్టుకొని మీకు చూపిస్తాను ఏదో ఒక రోజు. నాకు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నా పెళ్లి శారీస్ కట్టుకోవాలని చెప్పి. సో ఆల్మోస్ట్ 19 years అయిపోతుంది. అవన్నీ కూడా తీసి, అండ్ మిగిలినవి మేమేమేమి బట్టలు వేసుకోమో అంటే పిల్లలవి, నాయి,
అండ్ ఆయనవి మొత్తం ఏమేమైతే వేసుకోనో అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేస్తానమాట. డీక్లటర్ చేసేద్దాం మొత్తం అని చెప్పాను. ఎప్పుడు కూడా మేము ఎవ్రీ 3 మంత్స్కి 6 మంత్స్కి లేదా 1 ఇయర్కి అలాగా బట్టలన్నీ కూడా తీసేసి డొనేషన్ బాక్స్కి ఇచ్చేస్తుంటాం అనమాట. సో ఇదే పెళ్లి కూతురిని చేసిన చీర చెప్పాను కదా, గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుందని చెప్పి. సో ఆ శారీకి ఆ బ్లౌజ్ సెట్ అవుతుంది. అండ్ ఈ షర్ట్స్ అన్నీ కూడా మంచి షర్ట్స్ అండి, కార్తిక్వి, చాలా కొత్తవి. మహా అయితే ఒక 3-4 టైమ్స్ కూడా వేసుకోవడం తెలియదు. ఎందుకంటే వాడు షర్ట్స్ పెద్దగా ఇష్టపడ్డు, టీ షర్ట్ ఎక్కువ ఇష్టపడతాడు. ఒక్కొక్కటైతే ఒక్కసారి వేసుకున్నదే జస్ట్ అలా వేసుకొని టైట్ అయిపోయిందని తీసి పక్కన పెట్టాడు. సో ఆ షర్ట్స్ అన్నీ కూడా కలిపి మేము ఒక అబ్బాయికి ఇచ్చేద్దామని చెప్పి జాగ్రత్తగా పెట్టాను. అన్నీ ఐరన్ చేయించి నీట్గా పెట్టాను. అండ్ మిగిలినవి కార్తిక్వి, రోషన్వి అండ్ నా బట్టలు అన్నీ కూడా డొనేషన్ బాక్స్కి ఇచ్చేద్దాం, లేదా ఇక్కడ ఎవరైనా మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకైనా ఇచ్చేద్దామని చెప్పి మొత్తం అన్నీ కూడా డీక్లటర్ చేస్తానన్నమాట. ఎప్పుడైనా అకేషనల్గా వేసుకున్నవన్నీ కూడా బీరువాలో పెట్టుకుంటాము. అండ్ డైలీ వేర్ వేసుకున్నవి, ఎక్కడికైనా గుడ్లకు అది వెళ్ళడానికి వేసుకున్నవన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. సో కార్తిక్వి, రోషన్వి యూనిఫామ్స్ అయితే ఎవరికి ఇవ్వమండి. సో మా కార్తిక్కి కొంచెం పిచ్చి, ఆ యూనిఫామ్స్ అలా దాచుకుంటూ ఉంటాడు. ఈవెన్ వాడు ఫస్ట్ స్కూల్ చదివినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా యూనిఫామ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అలాగా నేను ఆ కబోర్డ్ అంతా క్లీన్ చేసి మొత్తం ఇల్లంతా కూడా క్లీన్ చేసి ఇంకా వీడియో ఎడిటింగ్ అయితే చేశాను సెకండ్ ఛానల్ది. వీడియో ఎడిటింగ్ చేసే ముందు జాగ్రత్తగా ముందే నేను మొత్తం వీడియో అంతా కూడా చెక్ చేసుకుంటాను అనమాట. ఎక్కడైనా ఏమైనా మిస్టేక్ చేశానా, ఎక్కడైనా ఏమైనా ఎడిటింగ్ రాంగ్ చేశానా, వాయిస్ ఓవర్ ఎక్కడైనా తప్పిచ్చానా, ఇలా అన్నీ కూడా ఫస్ట్ 1కి 100 సార్లు అన్నట్టు 1కి 10 సార్లు నేను వీడియోని అయితే కంప్లీట్గా మొత్తం అబ్జర్వ్ చేసుకుంటాను. అబ్జర్వ్ చేసిన తర్వాతే వీడియోని అయితే రిలీజ్ చేస్తానమాట. సో అలా ఇక్కడైతే నేను వీడియోని మొత్తం ఎడిటింగ్ చేసి మొత్తం పెట్టుకొని ప్లే చేసుకొని చూసుకుంటున్నాను అనమాట. అండ్ ఈ మధ్యన నేను ల్యాప్టాప్లో ఎడిటింగ్ చేయడం స్టార్ట్ చేశాను. నాకు ఇంతకు ముందంతా కూడా రాదు. సో కొంచెంగా అన్నీ నేర్చుకొని చేసుకోవాలని చెప్పేసి ఇలా ఎడిటింగ్ అయితే ఇందులో చేసుకున్నాను అనమాట. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఒక పార్సల్ అయితే అర్జెంటుగా ఇవ్వాల్సి ఉంది. వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోతారని చెప్పారు. సో అందుకే నేను మన సబ్స్క్రైబర్లో ఒకరనమాట బుక్ చేసుకున్నారు. సో తనకైతే ఇంకెక్కడ నేను మొత్తం ప్యాకింగ్ అంతా కూడా చేస్తున్నాను. అండ్ చెప్పాను కదా, ఎవరైనా ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే గాజులు కూడా పంపిస్తానని చెప్పి. సో సేఫ్గా వెళ్ళాలి, అస్సలు విరగకూడదు అని చెప్పేసి నేను ఇక్కడైతే ఒక బాక్స్లోని ఆ గాజులన్నీ కూడా పెట్టేసి మొత్తం తను ఆర్డర్ చేసుకున్నవన్నీ కూడా పెట్టాను. అండ్ అలాగే నా తరపు నుంచి గాజులు 3 సెట్స్ కాకుండా చిట్టు గాజులు కూడా ఒక ఎల్లో కలర్ ఒక దండ అయితే వేసి నీట్గా ప్యాకింగ్ అయితే చేస్తానన్నమాట. ప్యాకింగ్ విషయంలో అస్సలు ఎలాంటి రాజీ పడనండి. ఎందుకంటే మనం ప్యాకింగ్ బాగా చేస్తేనే వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ అనేవి అస్సలు పాడవకుండా సేఫ్గా రీచ్ అవుతాయని చెప్పేసి ప్యాకింగ్ అయితే చాలా జాగ్రత్తగా చేస్తానమాట. ప్యాకింగ్ అంతా కూడా నేనే చూసుకుంటాను. అంటే మా పిల్లలైనా సరే చేస్తారు, చేయరని చెప్పట్లేదు. కాకపోతే నేను దగ్గరుండి చూసుకుంటే నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. వాళ్ళ దగ్గర నుంచి ఒక మాట పడకుండా ఉంటాం కదా అన్నట్లు నేను చూసుకుంటూ ఉంటాను. సో అలాగా మొత్తం ప్యాకింగ్ అంతా కూడా చేస్తాను. ప్యాకింగ్ ఎలా చేశానో కూడా మీరు చూడండి. అండ్ మన దగ్గర ఏముంటాయని చెప్పి అడిగారు. మన దగ్గర బ్రాస్ పూజ స్టోర్ అండి మనదైతే. సో దేవుడికి సంబంధించిన అండ్ ఇంటీరియర్కి సంబంధించిన ప్రతి ఒక్క బ్రాస్ ఐటెం కూడా మన దగ్గర ఉంటుంది. మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద మన స్టోర్ నెంబర్ ఇస్తాను. ఓన్లీ మెసేజెస్ మాత్రమే, కాల్స్ చేయొద్దు. కాల్స్ చేసిన లిఫ్ట్ చేయను. అండ్ ఊరికే చాట్ చేయడానికి కూడా దయచేసి మెసేజెస్ పెట్టొద్దు. మీకు అవసరమైతే కనుక మెసేజ్ చేయండి, డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తాము, నేను కానీ మా పిల్లలు కానీ ఎవరో ఒకరు అనమాట. సో అలాగ తనకి మొత్తం అంతా కూడా ప్యాక్ చేసేసిన తర్వాత ఇంకా ఇంటికైతే మా సిస్టర్ వచ్చారనమాట. సో ఇది ఆ నెక్స్ట్ డేది యాక్చువల్గా ఈ వీడియో క్లిప్ అనేది. సో మా మ్యారేజ్ యానివర్సరీ అనమాట. మార్నింగ్ నుండి ఫుల్ బిజీగా ఉన్నాం మేము. ఆ రోజే మా ఊర్లో పండగ, అండ్ ఆ రోజే కార్తిక్ ఎంసెట్ రాయడం, అండ్ ఆ రోజే మాకు పెళ్లి రోజు కావడం May 21st. అన్నీ కూడా ఒకేసారి అవ్వడం వల్ల ఫుల్ బిజీగా ఉంటారు. సాయంత్రం పాపం మేము ఇంటికి చేరిన టైంకి మా అక్క అయితే ఇంటికి వచ్చారు. మాకు ఇవన్నీ కూడా పట్టుకొని వచ్చారనమాట. ఇవన్నీ కూడా చెట్టుకి పండిన మామిడికాయలు అనమాట. మందు వేసేసినవి లేదా చెట్టుకి రాలిపోతే వాటిని మొగ్గబెట్టేసినవి కాదు, చెట్టుకే బాగా పండిన పళ్ళు అండ్ కాయలు అనమాట.
నాకు ఎక్కువ కాయలు ఇష్టం. మా పిల్లలకి గాని, నాకు గాని ఇంతకుముందు వ్లాగ్‌లో కూడా చెప్పాను కదా! సో, అందుకే మామిడికాయలు ఎక్కువ తెచ్చారు. మామిడి పళ్ళు తెచ్చారు. అండ్ దాంతో పాటుగా సపోటా పళ్ళు కూడా తీసుకొచ్చారు. సపోటా పళ్ళు కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ దాంతో పాటుగా కొన్ని యాపిల్స్, కొన్ని దానిమ్మ, 2 స్వీట్ బాక్సులు అండ్ పిల్లలకి, మాకు అందరికీ కలిపి బోలెడన్ని చాక్లెట్స్ కూడా తెచ్చారనమాట. ఇంకా నేను చిన్నపిల్లలాగా చాక్లెట్స్ తింటూ ఉంటాను. దట్టు నాకు డైరీ మిల్క్ చాక్లెట్ అంటే చాలా ఇష్టం అనమాట. సో, ఆ విషయం ఎలాగో మా అక్క వాళ్ళకి తెలుసు. అండ్ ఇప్పటికీ మా అక్క వాళ్ళు నన్ను ఇంకా చిన్నపిల్లలాగే ట్రీట్ చేస్తారు. అంటే లైక్ మా పిల్లలు ఎలాగో నన్ను అలానే ట్రీట్ చేస్తారనమాట. ఎప్పుడు అంటే నేను ఎంత ఎదిగిపోయినా ఇంకా చిన్నదాన్నేనని చెప్పి మా దృష్టిలో నువ్వెప్పుడు చిన్నదానివే అంటారనమాట. సో, అలాగా ఇంకా 2 డైరీ మిల్క్ చాక్లెట్స్ తినేసాము. ఇం ఈ డైరీ మిల్క్ చాక్లెట్స్ అయితే ఉంచి అప్పటికే తినేసామనమాట నేను వీడియో తీయకముందే. చాలా పెద్ద చాక్లెట్స్ నాకు ఎంత యమ్మీగా నచ్చాయో. అండ్ ఈ ఐ లవ్ యూ అని చెప్పి ఒక చాక్లెట్ అక్క నా కోసం తెచ్చింది. అండ్ రోజ్ ఫ్లవర్ లాగా ఉన్న ఒక చాక్లెట్ వచ్చేసి ఇవన్నీ కూడా సీఎంఆర్‌లో కొన్నారంట. ఇక్కడ గాజువాక సీఎంఆర్‌లో కొన్నారంట. సో, మా కోసమే కొన్నామని చెప్పేసి తీసుకొచ్చి ఇచ్చారనమాట. సో, చాలా హ్యాపీ అనిపించింది. మేము కొంచెం దూరంగా ఉంటాం కాబట్టి నా దగ్గరికి ఎవరైనా మా వాళ్ళు వస్తే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతానో అసలు. ఆ రోజు నా ఫేస్‌లోని డబుల్ గ్లో వచ్చేస్తదనమాట. సో, అలా అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే నేను నెయ్యినైతే మరగబెడుతున్నానండి. నెయ్యి ప్రాసెస్ అంతా కూడా నేను మన ఫస్ట్ ఛానల్‌లో పోస్ట్ చేశాను. ఒకవేళ ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. మొత్తం నెయ్యి ఎలాగ నేను ప్రిపేర్ చేస్తాను అంతా కూడా ఫస్ట్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. ఒకవేళ దీనికన్నా ముందు రావచ్చు, దీని తర్వాత రావచ్చు వీడియో. ఒకసారి చూడండి. ఆర్కే తెలుగు వ్లాగ్స్ అని ఉంటుంది. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. సో, ఇలా నేను తీసుకున్న మీగడని అంతటిని కూడా వెన్న చేసి వెన్ననైతే ఈ నెయ్యిలా చేస్తాను. అండ్ ఈ పాట్ కూడా నేను ఇండస్ వ్యాలీ నుండి తీసుకున్నాను. మొత్తం వీడియో అంతా కూడా లింక్స్ అని ఏమనుకోకండి. అడుగుతారు కాబట్టి ముందే నేను వీలైనంత వరకు లింక్స్ అన్నీ కూడా ఇచ్చడానికి ట్రై చేస్తున్నాననమాట. సో, ఇది 4 లీటర్స్‌ది నేను పెద్ద హండీ లాంటిది తీసుకున్నాను. దీని మీద గ్లాస్ లిడ్ కూడా వస్తది. ఇందులో చక్కగా సాంబార్లు చేసుకోవచ్చు, పప్పులు చేసుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు. మంచిగా నాన్ వెజ్ తినే వాళ్ళైతే మాత్రం మంచి దమ్ బిర్యానీలు చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది. అన్నిటికంటే మించి నాకు నెయ్యి కాగబెట్టుకోవడానికి, సాంబార్లకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఎందుకంటే చాలా పెద్ద పాత్ర. ట్రై ప్లే అంటే 3 లేయర్స్ ఆఫ్ స్టీల్ ఉంటుంది. స్టెయిన్‌లెస్ స్టీలు, ఐఎస్ఓ మార్క్ ఉన్నది. అండ్ అడుగు పట్టలేదు. 2.5 కేజీల పైనే ఉందనమాట బరువైతే గనక. అంత బాగుంది. గ్రిప్పింగ్ అన్నీ కూడా సూపర్‌గా ఉన్నాయి. ఇండక్షన్ స్టవ్ మీద, గ్లాస్ టాప్ స్టవ్ మీద అన్నిట్లో కూడా సెట్ అయిందనమాట. సో, అందుకని చెప్పేసి నాకు చాలా చాలా బాగా నచ్చింది. వీలైతే దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇవ్వడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. అండ్ ఇలాగ నేను చేసుకున్న వెన్నని అంతటిని కూడా నెయ్యి చేస్తే దగ్గర కేజంపావు నెయ్యి అయితే వచ్చిందనమాట. ఇది 20 డేస్‌ది. ఓన్లీ 20 డేస్ మీగడని నేను వెన్న చేస్తే ఎంతొచ్చింది. ఇదంతా కూడా నెయ్యి ప్రిపేర్ చేస్తే మాకు కేజంపావు వచ్చిందనమాట. సో, జాగ్రత్తగా తీసుకుంటాను. ఎవ్రీడే కూడా అస్సలు స్కిప్ చేయడం గానీ, మీగడని పడేయడం గానీ అసలు అలా చేయను. ఇంతకుముందు చేసేదాన్ని తెలియకముందు. బట్ తెలిసిన తర్వాత నుండి చాలా జాగ్రత్తగా దాచుకోవడం స్టార్ట్ చేస్తున్నాను. మేము రోజుకి 2 లీటర్స్ పాలు మరగబెడతామండి. అంటే ఒక ప్యాకెట్ మాకు ఒక 1 లీటర్ ప్యాకెట్ గేదె పాలు 80 రూపీస్ పడతాయి. సో, రోజుకు 160 రూపీస్. బట్ మాకు ఈ 20 డేస్‌కి, 15 డేస్‌కి మాకు కేజీ నెయ్యి వస్తది కాబట్టి నెలలో 2 కేజెస్ నెయ్యి వస్తది కాబట్టి మాకు పాల్లో సగం డబ్బులు నేను నెయ్యి రూపంలో కవర్ చేసుకుంటున్నట్లే. సో, హ్యాపీ కదా! అండ్ తర్వాత కార్తీక్ వచ్చేసి క్యాంటీన్‌కెళ్ళాడు. షాపింగే మొత్తం చూపించాను ఈ వ్లాగ్ అంతా కూడా. వాళ్ళ మాయతోనంటే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్‌తోని క్యాంటీన్‌కైతే వెళ్ళాడనమాట. క్యాంటీన్ నుంచి కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాము. చాలా వరకు తెచ్చాము. అన్నీ కూడా సర్దేశాము. ఇవి కిందన పెట్టుకుందామని ఇవే ఉంచాము. సో, ఇవే మీ అందరికీ కూడా చూపిస్తున్నాను. సో, ఫస్ట్ వచ్చేసి నేను రెడ్ లేబుల్ పేస్ట్ అయితే తీసుకున్నాను. నేను ఈ పేస్టే వాడతాను. మా ఇంట్లో అందరికీ కూడా ఈ పేస్టే ఇష్టం అనమాట. అండ్ తర్వాత వచ్చేసి 2 మ్యాగీస్ కూడా తీసుకున్నాను. ఎమర్జెన్సీగా దేనికైనా యూజ్ అవుతుంది పిల్లలు వండుకోవడానికి అని చెప్పి. ఫెయిర్ అండ్ లవ్లీ నేను వాడను, మా వారు వాడతారు. నాకు అస్సలు నచ్చదు, నాకు పడదు కూడా. సో, అది. అండ్ తర్వాత కిసాన్ జాము పిల్లలు చపాతీలోకి కానీ బ్రెడ్లోకి కానీ తినడానికి జామ్ తీసుకున్నారు. అండ్ ఎక్సో డిష్ వాష్ ఇవి చాలా ఇష్టం మా అత్తయ్య గారికి. ఇవి తప్ప వేటిలతో కూడా గిన్నెలు తోమరనమాట. సో, అవి తీసుకున్నాను. అండ్ ఏవో కొత్తగా చిప్స్ వచ్చాయని చెప్పి క్యాంటీన్‌లో తీసుకున్నాడు. క్యాంటీన్ అంటే ఆర్మీదండి. చాలామందికి తెలిసే ఉంటుంది. ఆర్మీ జాబ్స్ ఉండే వాళ్ళకి.
సో అక్కడ తీసుకున్నాము. చిప్స్ అయితే నాకు ఓకే అనిపించాయి, పెద్దగా నచ్చలేదు. సో అంతే, ఇవే తీసుకున్నా. అండ్ ఈ వీడియోలో చూపించిన అన్ని ప్రొడక్ట్స్ లింక్స్ వీలైతే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అండ్ ఇదండి ఈరోజుటి వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.